నింపాలని చూస్తున్నాడు, నిన్ను నింపాలని చూస్తున్నాడు. నీలో ఏదో ఒక క్షణం వచ్చి పోతాం కాదు, నీలో నివసించాలని చూస్తున్నాడు. అది యేసుప్రభు చెప్పాడు. ఒక ఇల్లు, ఒక దురాత్మ ఒక ఇంటిని విడిచిపోయిన తర్వాత, ఇంటి గురించి మాట్లాడినప్పుడు హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉండటం మంచిది కాదంట. ఖాళీగా ఉన్నట్లయితే పోయిన ఆత్మ అటు ఇటు ఇటు అటు తిరిగి ఏం చేస్తుందంట, నా ఇల్లు ఎలాగ ఉందో చూద్దామని వస్తుందంట. వచ్చినప్పుడు ఆ ఇల్లు కానీ ఖాళీగా కనబడతాం చూస్తే, అమ్మా నా ఇల్లు ఇంతకాలం నేనున్న ఇల్లు, నేను అడిగిందంతా చేసిన ఇల్లు, నేను దూరిపోతున్నాను అంటదా? ఆహాహా. వాటికన్నా చెడ్డమైనవి మరొక 7 తీసుకుని ఒకేసారి దాడి చేస్తుందంట. అంటే 7 అన్నదప్పుడు అంటే 7 దెయ్యంలన్నా అక్కడ అర్థము 7 సిగ్నిఫైస్ కంప్లీట్నెస్, సంపూర్ణత. సంపూర్ణంగా అంటే మొత్తానికి దెయ్యాలన్నీకే చేరి దూరతాయంట. అందుకని యేసుప్రభు అంటాడు, తన మొదటి స్థితి కన్నా కడపటి స్థితి బహుఘోరంగా ఉంటుంది, బహుభయంకరంగా ఉంటుంది. ఈరోజు అందుకనే చూడండి, విశ్వాసులు దేవుని ఎరుగుతా ముందే బెటర్, దేవుని తెలుసుకుంటా ముందే బెటర్.